వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై సోల్ స్టైల్. ఈ వీడియోలో క్యాప్సికమ్ టమోటా గ్రేవీ చేద్దామని ప్రాసెస్ చేస్తున్నా. అందులో భాగంగానే ఆయిల్ వేసాను, చూపిస్తాను మీకు నేను ఏమేమి చేస్తానని. 1/2 టేబుల్ స్పూన్, అంతే, 1/2 టేబుల్ స్పూన్ అనుకోండి. పెద్ద టేబుల్ స్పూన్ అయితే, చిన్నదైతే 1 టేబుల్ స్పూను. కొంచెం జీలకర్ర, ఇప్పుడు ఇవి వేగుతున్నాయి. ఇందులోకి ఆనియన్స్ వేస్తా. ఇప్పుడు ఇందులోకి కొంచెం లిటిల్ బిట్ అంటే ఒక 5 పచ్చిమిర్చి తుంపు అయితే వేసుకుంటున్నాం, స్పైసీ కోసం. మరి ఎక్కువ వేయద్దు, కొంచెం లైట్గా మైల్డ్గా ఉండాలి కదా కారం, అందుకోసమని. అవి కూడా ఉంటాయి కదా. ఇప్పుడైతే ఒక 5 టమోటాలు కూడా వేస్తున్నాయి ఇందులోకి. టమోటాలు కొంచెం కరివేపాకు వేద్దాం. ఇప్పుడు ఇవన్నీ కొంచెం వేగనివ్వాల, ఇలాగే మగ్గాల. కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి మగ్గనిద్దాము. ఇప్పుడు పసుపు వేస్తాను. పసుపు, కొంచెం లిటిల్ బిట్ చింతపండు కూడా వేస్తాను ఇందులోకి. ఉప్పు, కొంచెం చింతపండు, కొంచెం అంటే కొంచెం ఎక్కువేం కాదు, కొంచెం వేసాను. ఆల్రెడీ చింతపండు గుజ్జు కోసం నానబెట్టుకుని ఉంటుంది కదా, అది తొక్కుంది, అది వేసాను. ఇప్పుడు ఉప్పు వేసుకున్నాం. ఉప్పు, రాళ్ళు ఉప్పు వేసాను. దీనికి తగ్గట్టు క్వాంటిటీ వేసాను. ఇప్పుడు దీన్ని కొంచెం ఇంకొక 2 నిమిషాలు వేగనిచ్చి, బాగా మగ్గనిచ్చి పక్కన పెట్టేసి చల్లారనిచ్చి మిక్సీ పట్టుకోవాలి. దీన్ని ఈ మాత్రం అయితే చాలా సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసాను. దీన్ని చల్లారనిచ్చి మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. మరొక కడాయి పెట్టేసి ఆయిల్ వేసుకున్నాను. ఇందులోకి కొంచెం ఆవాలు, లిటిల్ బిట్ పసుపు ఆల్రెడీ దాంట్లో వేసాం కాబట్టి కొంచెమే వేస్తాను ఇందులోకి. కొంచెం ఇప్పుడు బీన్స్ వేస్తాను. బీన్స్ కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను ఇందులోకి. ఇప్పుడు కొంచెం కరివేపాకు, ఇప్పుడైతే ఫైనల్గా మనము క్యాప్సికమ్ యాడ్ చేస్తాను. ఒక 1/2 కేజీ అయితే తీసుకున్నాను నేను క్యాప్సికమ్. ఇట్లాగే మగ్గనిద్దాను. ఇవి కొంచెం ఉప్పు వేస్తాను దీనిలోకి, దీనికి తగ్గట్టు ఉప్పు వేసేసి కలిపేసి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసామంటే మగ్గతాది. ఈలోపు మనము ఆ గ్రేవీ అయితే రెడీ చేసుకున్నాము.
ఉప్పు, ఎందుకంటే ఆల్రెడీ వేసాం కదా అందులో, అందుకని దీనికి కొంచెం వేసాను. ఇప్పుడు మూత పెట్టేద్దాం, అట్లా మగ్గనిద్దాం మూత పెట్టేసి. ఇదైతే మంచిగా మిక్సీ పట్టేసాం, బాగా బ్లెండ్ అయిపోయింది. ఇప్పుడు అందులోకి యాడ్ చేసేసుకున్నాం. ఇది కూడా కుక్ అయింది. ఇది యాడ్ చేసేసి బాగా కలిపేసుకున్నాం. కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు. కొంచెం లిటిల్ బిట్ ఇందులోకి కసూరి మేతి వేస్తున్నాను. కసూరి మేతి వేస్తే చాలా మంచి టేస్ట్ వస్తుంది, అద్భుతంగా ఉంటుంది ఆ ఫ్లేవరు. ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసేసి యాడ్ చేసుకొని దింపేసుకోవడమే. చాలా 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 సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇలా చేయడం వల్ల. ఎందులోకైనా, రైస్లోకి, చపాతీ, రోటీ, పూరి, ఇడ్లీ, దోశ ఎందులోకైనా తినచ్చు. చాలా సూపర్ ఉంటుంది టేస్ట్. ఇలా ట్రై చేసి తిని చూడండి. ప్రతిసారి మళ్ళీ ఇలాగే అడుగుతారు అందరూ, పిల్లలైనా కానీ ఇంట్లో. నాకైతే చాలా ఇష్టం ఇలాగా. కొత్తిమీర యాడ్ చేసుకుందాం ఇందులో ఫైనల్గా. స్టవ్ ఆపేసాను. ఇప్పుడు బాగా కలిసేలాగా కలిపేసుకుంటే సరిపోతుంది అంతే. ఇప్పుడు ఇది ఒక సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. ఇంతే అండి, చాలా సింపుల్గా ఉంటుంది, చాలా టేస్టీ ఉంటుంది. ఇట్లా చేసి పెట్టామనుకోండి, ఎవరైనా అస్సలు ఫస్ట్ టైం తింటున్న వాళ్ళు కూడా లొట్లు వేసుకొని తినేస్తారు ఆపకుండా మొత్తం. అంత అయితే రుచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంత బాగుంది. ఎస్, ఎంత అంటే నేను ఇంతకన్నా చెప్పడం ఏం లేదు దీని గురించి. టేస్ట్ చేయడం తప్ప, టేస్ట్ చేసి చూసి చెప్పడం తప్ప, అంత టేస్ట్ ఉంది. ఇలాగ ట్రై చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి. అప్పుడప్పుడు వస్తుంటాయి, రెగ్యులర్ కాదు. ఇక మీదట బెటర్గానే ఉంటాయి, వస్తూ ఉంటాయి. నేను పెడుతూ ఉంటాను అంటే కుకింగ్ వీడియోస్ కూడా. బట్ ఎక్కువగా వచ్చేది ఏంటంటే స్పిరిచువల్ వీడియోస్ కూడా వస్తుంటాయి. వాటితో పాటు ఇవి కూడా ఆదరించాలని కోరుకుంటున్నాను. అలాగే ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఎవరికైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ చూసి ఆదరిస్తున్న వాళ్ళందరికీ మరొక్కసారి పేరు పేరున నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.